అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు. ఈరోజు వీడియోలో క్యాబేజీ 65 అయితే చూపించబోతున్నాను. క్యాటరింగ్స్లో అయినా, కర్రీ పాయింట్స్లో అయినా, పెళ్ళిళ్ళలో అయినా, బర్త్డే ఫంక్షన్లో అయినా చాలా అంటే చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి కదా. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ మరిగేలోపు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీలోకి 1 కప్పు శనగపిండి, 1/4 కప్ కార్న్ఫ్లోర్, 1/3 కప్ మైదా, 2 స్పూన్లు కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఈలోపు ఆయిల్ అయితే మరిగిపోయింది కదండి. సో కొద్దిగా పకోడీలాగా వేసుకోవాలి. బాగా ఎర్రగా వచ్చినంత వరకు డీప్ ఫ్రై చేయాలి. ఎర్రగా వేగిన తర్వాత జాలీతో ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. మిగిలిన మిశ్రమం కూడా ఫస్ట్ వేసుకున్నాం కదా, అలాగే వేసుకొని బాగా ఎర్రగా వేగిన తర్వాత తీసుకోవాలి. ఈ ఫ్రై సాంబార్తో కానీ రసంతో కానీ మంచి కాంబినేషన్ అండి. ఈ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. సో లాస్ట్లో అయితే కొద్దిగా పలుకులు, జీడిపప్పు, కొద్దిగా పచ్చిమిర్చి వేసి వేగించుకొని తీసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసి వేగిన తర్వాత క్యాబేజీ ఫ్రైలోకి అయితే తీసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే ఈ క్యాబేజీ 65 అయితే రెడీ అయిపోతుంది. సో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.